హాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సర్ప్రైజ్ జ్యూస్ మీరైతే మ్యాంగో అని అడిగారు, కానీ నా దగ్గర మ్యాంగో అవైలబుల్లో లేదని నేనైతే సపోటా అయితే తీసుకుంటున్నాను. సో హియర్ దేర్ ఈజ్ ఎ సపోటా అయితే తీసుకుంటున్నాను అనమాట జ్యూస్కి. సో ఇక్కడ అయితే నేను కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను. అమ్మ అయితే నిద్రపోయింది, సో అమ్మకైతే తెలియదు సపోటా జ్యూస్ చేస్తున్నానని. సో సపోటాలు అయితే చాలా తీయగా ఉన్నాయి. సో ఇక్కడైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. షుగర్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడతా, సౌండ్ వచ్చిద్ది ఖచ్చితంగా. ఏంటని అడిగిద్ది, ఏదో ఒకటి కవర్ చేసి చెప్పాలి మనం. సో లెట్ ఫైట్ ఫర్ ది రిజల్ట్. సపోటాని చక్కగా కడిగి పీల్ ఆఫ్ చేసేసి అయితే ఒలిసి వేసుకున్నాను నేను. సో ఇట్లా ఒక హాఫ్ పీస్ ఆఫ్ సపోటా అయితే నేను తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు మనం ఫ్రీజ్ చేద్దాం. అండ్ ఫ్రీజర్ కూడా ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రీజర్లో పెడుతున్నా. సో ఇట్లా అయితే ఫ్రీజర్లో పెట్టాను. అండ్ సపోటా అయితే చాలా తీయగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది సపోటాస్. అండ్ ఇది సీజన్ కదా, ఇప్పుడైతే మంచి మంచి వస్తుంటాయి. అవైతే మా చెట్టుకు పండిన సపోటాలు. చాలా బాగుంది, తినకుండా తినాలనిపిస్తుంది. అదే అంత బాగుందంటే ఇంకా జ్యూస్ ఇంకెంత బాగుంటుందో. లెట్స్ వెయిట్ ఫర్ ది రియాక్షన్ ఆఫ్ మై మదర్. సో మిక్సీ అయితే క్లోజ్ చేసుకున్నాను. వెయిట్ ఎ సెకండ్. సో మమ్మీ అయితే ఇక్కడే ఉంది, చూపిస్తాను మమ్మీని. సైలెంట్గా కెమెరా. సో జ్యూస్ అయితే మిక్సీ వేసాను, షుగర్ సరిపోలేదు. సో ఐఎమ్ యాడింగ్ సమ్ షుగర్. అండ్ ఇంకొన్ని మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేనైతే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. సపోటాని అయితే హిందీలో చీకు అంటారు, ఇంగ్లీష్లో అయితే సపోటానే అంటారు. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. సో జ్యూస్ అయితే మిక్సీ వేసాను. నేను గెస్ట్ చేసినట్టుగానే మమ్మీ చూసింది జ్యూస్ని. అండ్ చూడడం అంటే మిక్సీ సౌండ్ అయితే వినింది, అడిగింది. ఏం లేదు మమ్మీ, కర్రీలోకి పేస్ట్ వేస్తుందని చెప్పాను. సో జ్యూస్ టెక్స్చర్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకుందాం. సో జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇదిగోండి జ్యూస్. అండ్ దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే ఫ్రీజర్లో పెడుతున్నాను. అండ్ ఇందాకైతే ఫ్రీజర్లో పెట్టిన సపోటా అయితే తెచ్చాను. ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా జ్యూస్ అయితే యాడ్ చేశాను. అండ్ దీన్ని తీసుకెళ్ళి కనపడకుండా ఫ్రీజర్లో అయితే పెడదాం. అండ్ జ్యూస్ అయితే ఫ్రీజర్లో పెట్టాను. అండ్ కొంచెం ఎక్స్ట్రా జ్యూస్ కూడా ఉంటే దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. లైక్ టేస్ట్ దిస్ జ్యూస్ ఫస్ట్. అండ్ స్వీట్గా మిల్కీ టెక్స్చర్తో ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంటుంది, ఫ్రీజర్ కదా, ఫ్రీజర్లో లైట్ ఏం లేదు. అండ్ ఆఫ్టర్ 3 hours అయితే మా మమ్మీ రియాక్షన్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పటికైతే ఇంతే. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా అమ్మకి ఇస్తున్నా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి. మీరు మ్యాంగో అడిగారు, కానీ మ్యాంగో సపోటాలా మారిపోయింది. అది అలా అనుకుంటున్నారా? మా ఇంట్లో మ్యాంగో లేదు, అందుకే సపోటా వేసి చేసా. చెప్పు ఎలా ఉందో.
బాగుంది, సూపర్. చెప్పాలంటే ఫస్ట్ చేసిన జ్యూస్ కన్నా ఇదే చాలా బాగుంది. అండ్ ఇది మా అమ్మ కోసమే కాదు, మళ్ళీ చెప్పినట్టే మీ అందరి కోసం కూడా. చాలా బాయ్. బాగుందండి. రివ్యూ 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 చెప్పు. చాలా చాలా బాగుంది.